మామిడికాయ చట్నీ తినడం కామన్, కానీ అల్లపు ఆవకాయ టేస్ట్ చూసిన వాళ్ళు అస్సలు వదలరు. హాయ్ అండి, నమస్తే. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. ఈరోజు అల్లపు ఆవకాయ చేయడానికి నేను ఇక్కడ 800 గ్రామ్స్ వరకు మామిడికాయలను తీసుకున్నాను. చూస్తున్నారు కదా, మామిడికాయలు అనేది ఇలా మెత్తగా ఉండకూడదు, పట్టుకుంటే ఇలా గట్టిగా ఉండాలి. అలాంటివి మాత్రమే చూస్ చేసుకుంటే మనకు నిల్వ ఉంటుంది. సో ముందుగా మామిడికాయల మీద పైన కొంచెం బంకగా ఉంటుంది కదా, సో అదంతా క్లీన్ చేయడానికి నీళ్ళల్లో ఒక 4 hours నానబెట్టాలి. నానబెట్టడం ఎందుకు అంటే కాయ అనేది గట్టి పడుతుంది అని అంటారు. సో తర్వాత నీట్గా ఒక క్లాత్ని తీసుకొని అంతా కూడా వైప్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు బొడ్డుని లోపల నుంచి తీసేసేయాలి. ఇంతే. ఇప్పుడు మనం మామిడికాయలకు ఎలాగైతే ముక్కల్ని కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్. ఫస్ట్ ఇలా సైడ్స్కి కట్ చేసుకొని జీడి భాగంని పక్కన ఉంచుకొని ముందుగా వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అసలు ఈ చట్నీ అయితే మనకు ఒక 5-6 months వరకు టేస్ట్ ఇలాగే ఉంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఏదన్నా కప్పు కానీ లేదంటే గ్లాస్ కానీ మీ ఇష్టం, దాంతో 4 కప్పులు అయ్యే వరకు ఈ మామిడికాయలను కొలుచుకోవాలి. సో ఇప్పుడు ఏ కప్పునైతే కొలతకు వాడుతున్నామో అది పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బాలెని తీసుకొని అందులోకి మెంతుల్ని వేయించుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న 800 గ్రాముల వరకు మామిడికాయ ముక్కలకు 1 స్పూన్ వరకు మెంతుల్ని వేసుకుంటున్నాను. ఈ మెంతులు అనేది కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. లైట్గా స్మెల్ అనేది వస్తుంది. సో ఆ అరోమా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు సన్న ఆవాలని వేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న 1 స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసి ఇదంతా కూడా బాగా పౌడర్ అయ్యేలాగా మెత్తగా తిప్పుకోవాలి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్నాక చూస్తున్నారు కదా, ఈ ఆవ మెంతి పొడి పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ కారం పొడి. ఇక్కడ నేను ఆల్రెడీ సంవత్సరం వరకు నిల్వ పెట్టుకునే కారం పొడిని ఎలా తయారు చేయాలో వీడియోని పోస్ట్ చేశాను, మన ఛానల్లో చూసేయండి. సో ఇక్కడ నేను 1 కప్పు కారం తీసుకుంటాను కదా, సో 1/2 కప్ వరకు గుంటూరు కారం, 1/2 కప్ వరకు కలర్ కారంని తీసుకుంటున్నాను. అంటే 4 కప్పుల వరకు మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం వేసుకుంటున్నట్టు. సో ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఏ డబ్బాలో అయితే మనము చట్నీని కలుపుకుంటామో అందులోకి కొద్దిగా పసుపును వేసుకొని తర్వాత ఈ 1 కప్పు వరకు కారం పొడి, అలాగే 1 కప్పు కంటే కొద్దిగా తక్కువగా ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న ఆవ మెంతి పొడిని కూడా వేసి అలాగే 1 కప్పు వరకు నూనెను వేసుకోవాలి. మనం ఇక్కడ నువ్వుల నూనెనైనా వేసుకోవచ్చు, బుడ్డల నూనెనైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గానుగలో పట్టిన బుడ్డల నూనెను వేసుకుంటున్నాను. సో 1 కప్పు వరకు బుడ్డల నూనెను కూడా వేసుకొని కలుపుకోవాలి, కానీ నూనెని మాత్రం వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ నూనెని ఒక బాలె పెట్టుకొని బాలెలోకి వేసుకోవాలి. నూనె హీట్ అవ్వాలి. ఎలా హీట్ అవ్వాలి అంటే మనకు జొన్నలు ఉంటాయి కదా, సో ఒక జొన్న గింజని వేస్తే అది పాలల్లాగా అంటే పాప్కార్న్ లాగా పట్టుమని పేలాలి. సో అప్పుడు పర్ఫెక్ట్గా వేడైనట్టు. ఇప్పుడు అది కొంచెం చల్లారే వరకు మనము అల్లంని తీసుకొని దంచి మిక్సీకి పట్టాలి. సో ఇక్కడ నేను తీసుకున్న 4 కప్పులు తీసుకున్నాను కదా, సో అందులో ఒక 1/2 కప్పు మందం అల్లం, అలాగే 1/2 కప్పు వరకు మనకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా మొత్తం పొట్టు తీసేసి పెట్టుకోవాలి. సో ఇలా చూసారా, ఇలా చిన్న కప్ తీసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు నేను తీసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని అలాగే వెల్లుల్లిని మిక్సీకి పేస్ట్ లాగా పట్టాలి. నీళ్ళు అనేది అస్సలు వేయకూడదు. అల్లం అలాగే వేయచ్చు, కానీ బ్లెండ్ అవ్వడం కష్టమవుతుంది కదా, సో నేను దంచి వేశాను. ఇలా చూసారా, పేస్ట్ లాగా మెత్తగా చేసేసుకోవాలి. ఇంతే. సో ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక 1/4 భాగం వరకు మనం కలిపెట్టుకున్న స్పైసెస్లో వేసుకొని ఇంకొంచెం భాగంని అంటే ఒక 1/2 భాగం మడిసం అలా పక్కన పెట్టేసుకోవాలి. సో దాన్ని మనం నూనె కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులోకి యాడ్ చేస్తే సరిపోతుంది. కొద్దిగా స్మెల్ వస్తుంది. అండ్ ఇందాక నేను ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఇలా యాడ్ చేశాను, జస్ట్ అది టేస్ట్ కోసం, అది మీ చాయిస్. ఇప్పుడు నూనె కొద్దిగా చల్లగా అయింది కదా, సో ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కొద్దిగా అలా మిక్స్ చేసుకొని దీన్ని ఈ నూనెతో పాటు మనము కలిపెట్టుకున్న స్పైసెస్ పౌడర్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ స్పైసెస్ పౌడర్ని మిక్స్ చేసుకోండి. ఈ కారము, ఉప్పు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసి
ఆ మామిడికాయ ఒప్పలన్నిటికీ కూడా ఈ పౌడర్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనము చల్లగా చేసి పెట్టుకున్న నూనెను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ మామిడికాయ ముక్కల్ని కలుపుతుంటేనే ఆ స్మెల్కి నోరు ఊరుతుంది. సో తప్పకుండా ఇది ట్రై చేయండి. మేమైతే ఎవ్రీ ఇయర్ మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడంతా కూడా ఇలా అల్లపు ఆవకాయను కూడా పెడతాము. ఒకసారి ఇలా అంతా కూడా కలిపి పెట్టుకున్న తర్వాత మూతను పెట్టుకొని ఒక 2 days వరకు ఇలాగే ఉంచాలి. సెకండ్ డే అయ్యాక థర్డ్ డే మార్నింగ్ మనము కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టేస్ట్ని చూసి సాల్ట్ కానీ ఆయిల్ కానీ తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ 8 కంటైనర్లో పెట్టేసుకుంటే మనకు 6 months వరకు హ్యాపీగా తినేసేయచ్చు. సో చూస్తుంటేనే నోరుతుంది. వేడి అన్నంలో వేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.